బట్టలు నిండుగా వేసుకోండమ్మా అని చెప్పడంలో తప్పేమనిపించిందో నాకైతే తెలియలేదండి. ఎస్, శివాజీ గారు ఏవైతే కామెంట్స్ చేశారో డ్రెస్సెస్ మీద అవైతే తప్పని నాకు అనిపించట్లేదు. ఆయన చెప్పిన విధానం తప్పుగా ఉంది. ఐ యాక్సెప్ట్ దట్. కొన్ని వర్డ్స్ వాడకుండా ఉండాల్సింది. బట్ తను చెప్పిన దాంట్లో తప్పైతే లేదు. బట్టలు వేసుకోవడం ఎలా వేసుకోవాలి ఏంటి అనేది లేడీస్ ఇష్టం, వాళ్ళ స్వేచ్ఛ. ఓకే, అది ఎక్కడి వరకు అంటే లైక్ మీ పార్ట్నర్ ఆర్ మీ హస్బెండ్ ముందు మీ ప్రైవేట్ టైంలో మీరు ఏ టైప్ ఆఫ్ బట్టలన్నా వేసుకోండి, అది మీ ఇష్టం, మీ స్వేచ్ఛ. కానీ నలుగురిలోకి, బయటకి, ఒక పబ్లిక్ ఫంక్షన్స్లోకి, ఈవెంట్స్లోకి వచ్చేటప్పుడు, పబ్లిక్ ఫిగర్స్ అయినప్పుడు, అట్లా అంటే లైక్ ఒక 10 మంది అటెన్షన్ మీ మీద ఉండేటప్పుడు కొంచెం నిండుగా కప్పుకొని ఉండమని చెప్పడంలో తప్పేముంది అసలు అందులో? నాకైతే తప్పు అనిపించట్లేదు. సో శివాజీ గారి కమెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఎస్, హాయ్, హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్నపూర్ణాస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? సో గొంతు కొంచెం బాగాలేదండి, కోల్డ్ చేసింది, దగ్గు జలుబు ఒక 2 వీక్స్ నుంచి. దీనికి కూడా ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటే చెప్పచ్చు కదా ప్లీజ్. నాకు అస్సలు తగ్గట్లేదు. అంటే లైక్ లవంగం తిన్నాను, కరక్కాయ తిన్నాను, మిరియాల పాలు తాగాను, మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాను, బట్ స్టిల్ నాకు తగ్గిసావట్లేదు, ఎందుకో తెలీదు. సో ఏమైనా రెమెడీస్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ రెసిపీ వచ్చేసి చిక్కుడు గింజల కర్రీ అనమాట. ఇది నాకు తెలియదు, వేరే వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు నేర్పించారనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్నపూర్ణాస్ కిచెన్. బై బాయ్.